హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన పూర్వీకులు ఉదయం నిద్ర లేవగానే వేప చెట్టు నుంచి ఒక వేప పుల్ల విరిచి పళ్ళు తోముకునేవారు. దాన్ని గట్టిగా నమిలి తోమేవారు. అంటే వారి పళ్ళు దంతాలు అంత దృఢంగా ఉండేవి. క్రమేణా ఆ గట్టిదనాన్ని ఇప్పటి తరం వారు కోల్పోతున్నారు. జన్యు పరంగా కావచ్చు, అలవాట్ల పరంగా కావచ్చు, వేప పుల్లతో తాము తోముకునేంత పటిష్టత పళ్లకు ఉండడం లేదు. అందుకే అందరూ టూత్ బ్రష్ వాడుతున్నారు. క్లోరిన్ ఎక్కువగా ఉండే పేస్ట్ ను బ్రష్లపై వేసుకుని పళ్ళు తోముకుంటున్నామని అనుకుంటున్నాం. కానీ ఆ క్లోరినే చాలా డేంజర్. టూత్ బ్రష్ ను ఎన్ని రోజులు వాడాలి అనే విషయాన్ని తెలుసుకుంటే ఒక టూత్ బ్రష్ ను సాధారణంగా 2-3 నెలలకు ఒకసారి మార్చడం మంచిది. మీ దంతాల ఆరోగ్యం బ్రష్ ను ఎలా ఉపయోగిస్తున్నారు అనే దానిపై ఆధారపడి కొంచెం మారచ్చు. అయితే బ్రష్ ను ఎక్కువ కాలం వాడుతుంటే కాలక్రమంలో టూత్ బ్రష్ లో బ్యాక్టీరియా వైరస్లు పెరిగే అవకాశం ఉంది. ఇవి మళ్ళీ నోట్లోకి వెళ్లి దంతాలు చిగుళ్ళ సమస్యలకు కారణమవుతాయి. ఇక తరచూ ఒకే బ్రష్ ఉపయోగించడం వల్ల బ్రిసిల్స్ అంటే బ్రష్ లోని రోమాలు మృదువుగా మారి తగినంత పళ్లను శుభ్రం చేయలేవు. బ్రిసిల్స్ దంతాల ఎనామెల్ ను దెబ్బతీసి దంతాలు సున్నితంగా మారేలా చేస్తాయి. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.